హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 డేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఈరోజు అయితే డే 14కి వచ్చేసాము. నేనైతే దోశలు చేయబోతున్నాను. ముందుగా మినపప్పు గ్లాసులు తీసుకుంటున్నాను. అందులో కొంచెం శనగపప్పు, మెంతులు కూడా నానబెట్టుకోండి కొన్ని. నెక్స్ట్ పావు గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే నానబెట్టి 6 గంటలైనా అవి నానాలి. సో అవి నానిన తర్వాత మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. పక్కన పెట్టి కనీసం 6 గంటలైనా సరే అవి ఫర్మెంట్ అవ్వాలి. నెక్స్ట్ అందులోకి కాస్తంత సాల్ట్ అయితే యాడ్ చేసి మొత్తాన్ని కూడా కలుపుకొని నెక్స్ట్ మనం అయితే పెనాన్ని వేడెక్కించి దాన్ని కొంచెం నీళ్ళు చిలకరించి ఈ బ్యాటర్ని అయితే వేసి దోశలా వేసుకొని నెక్స్ట్ దాని మీద అది కొంచెం కాలింది అన్నప్పుడు ఆయిల్ చుట్టూరా వేసి అంచుల నుంచి దోశని తిరగేస్తే ఆ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. సో గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లైట్గా ఇంకా కొంచెం వైట్గా ఎంత బాగుందో. సో 2 వైపులు కూడా కాల్చుకున్న తర్వాత మన సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని పల్లీ చట్నీతో తింటే వేరే లెవెల్ టేస్ట్ మాత్రం. సో మీకు ఎలా అనిపించింది ఈ దోశ రెసిపీ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.